పాకిస్తాన్ తినడానికి తిండి లేకపోయినా ఆకలితో అలమటిస్తున్న పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దూవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకే తట్టుకోలేకపోతోంది. అరేబియా సముద్రంలో అప్పుడప్పుడు అరాచకం సృష్టిస్తోంది. 1971 తర్వాత మళ్లీ ఇప్పుడు బంగాళాఖాతంపై దృష్టి పెట్టింది. విశాఖ లాంటి సిటీలు టార్గెట్గా సబ్మెరైన్లు పంపేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తోంది. ఇండియా పాక్ వార్. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళం సామర్థ్యాన్ని దాయాది కల్లారా చూసింది. ఆ దెబ్బతో పాక్ మరోసారి బంగాళాఖాతంలోకి అడుగుపెట్టే సాహసం చేయలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మన శత్రుదేశం కన్ను మళ్లీ ఈ జలాలపై పడింది. బంగాళాఖాతంలో జలాంతరంగములను మోహరించే ఆలోచన చేస్తోంది. తమ నౌకాదళంలోకి కొత్తగా హంగోర్ శ్రేణి జలాంతరంగములను చేర్చుకునే ప్రణాళికలను వేగవంతం చేసింది. చైనా నుంచి 8 హంగోర్ శ్రేణి సబ్మరైన్లు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఒకటి ఇటీవల చైనా నుంచి పాక్ చేతికి వచ్చింది. తమ నౌకాదళ సామర్థ్యాన్ని అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుందని పాక్ ప్రకటించుకుంది. బంగాళాఖాతంలోనూ తమ సైనిక శక్తిని మోహరించే అవకాశం దక్కుతోందని, ఈ సబ్మరైన్లు గేమ్ చేంజర్లు కానున్నాయని చెబుతోంది పాకిస్తాన్. ఈ హంగోర్ జలాంతరంగములను పాక్ బంగాళాఖాతంలో మోహరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగాళాఖాతం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. భారత్తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక తీర దేశాలుగా ఉన్నాయి. తీర ప్రాంతం నుంచి సముద్రం లోపలికి 12 నాటికల్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఉంటుంది. ఆ సరిహద్దులు దాటితే అంతర్జాతీయ జలాలే. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు. మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడే ఉంది. మన దేశ అణు జలాంతరంగములు విశాఖ కేంద్రంగానే రూపొందుతాయి. అంతేకాదు మన జలాంతరంగములను నిలిపి ఉంచే ఐఎన్ఎస్ వర్ష్ కూడా ఇక్కడే ఉంది. గతంలో విశాఖలో పాక్ గూఢాచారులను అరెస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. దాదాపు 5 దశాబ్దాల పాటు ప్రశాంతంగా ఉన్న విశాఖ తీరంలో మళ్లీ అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది పాక్. బంగాళాఖాతంలో కీలకమైన కమ్యూనికేషన్ లైన్లు ఉన్నాయి. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ సైతం వస్తోంది. బంగ్లా సహా పలు దేశాలతో వాణిజ్యానికి ఇదే కీలక మార్గం. వాస్తవానికి భారత నౌకాదళ బలం ముందు పాక్ నేవీ ఎందుకు పనికిరాదు. మన దేశం వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతరంగములు ఉండగా ఇలాంటి వాటి కోసం దాయాది చైనా మీదే ఆధారపడుతోంది. మన నౌకాదళ సామర్థ్యాలను కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం. పాక్ నేవీకి చైనా తయారీ టైప్ 054 AP ఫ్రిగేట్లు, టర్కీలో తయారైన మిల్జేమ్ కార్వెట్లే ఆధారం. అందువల్ల ఇప్పుడు కొత్త హంగోర్ శ్రేణి జలాంతరంగములతో బంగాళాఖాతంలో పరిస్థితులను పాక్ మార్చేసే అవకాశం లేదు. ఇక్కడ దాయాది మోహరింపులు ఎప్పటికైనా భారత్ కు చికాకు తెప్పించేవే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సబ్మరీన్స్ తీసుకొచ్చి బహుశా మనకు తూర్పు ప్రాంతంలో నుండి విశాఖపట్నము, చెన్నై, కోల్కతా పోర్ట్ల మీద దాడి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు. ఇటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనకు తెలిసే మన శక్తిని మనం పెంచుకుంటున్నాం. మనకు న్యూక్లియర్ సబ్మరీన్స్ 3 ప్రస్తుతానికి కమిషన్ అయి ఉన్నాయి. అంటే న్యూక్లియర్ బాంబులు ఫైర్ చేయగలిగినట్టు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిదమన్, ఈ 3 కూడా కమిషన్ అయిపోయి ఉన్నాయి. ఇంకొకటి ఐఎన్ఎస్ అరిసూద్ అనేది ట్రయల్స్ టెస్టింగ్ నడుస్తుంది. ఉన్నటువంటి 3 కూడాను ఒక్కొక్క సబ్మరీన్ లో 4 న్యూక్లియర్ బాంబ్స్ మనం ఆల్రెడీ సిద్ధపరిచి రెడీగా ఉంచాం. కాబట్టి పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్య చేసినా కానీ కూడా తీవ్రమైనటువంటి ప్రతిక్రియ భారతదేశం నుంచి ఉంటుంది అని మనం మెసేజ్ పంపించాం. ఇది మనం చెప్పేది కాదు. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటి సంస్థ వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్ లోనే ఇది వెల్లడైంది. అలాగే మనకు విశాఖపట్నంకి కొంత దక్షిణ భాగాన రాంబిల్లి అన్నటువంటి గ్రామంలో ఐఎన్ఎస్ వర్ష అని చెప్పేసి మనం మన న్యూక్లియర్ సబ్మరీన్స్ దాచిపెట్టుకోవడానికి ఒక స్థావరం ఏర్పరుచుకుంది. కాబట్టి మనం నిరంతరం గస్తీ తిరుగుతున్నాము. పాకిస్తానీ సబ్మరీన్లు కానీ వాళ్ళ షిప్పులు కానీ ఏవైనా మన దగ్గరకు వస్తే కానీ పసిగట్టి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి కెపాసిటీ పెట్టుకున్నాం. ఇటీవలి కాలంలో షేక్ హసీనా వెళ్లిపోయాక పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైత్రి బాగా బలపడింది. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంపై పాక్ ఆశలు పెట్టుకుంది. 1971 యుద్ధం తర్వాత పాక్, బంగ్లాదేశ్ మధ్య మైత్రి తెగిపోయింది. మళ్లీ ఇప్పుడు బలపడింది. 2 దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.
సైనిక పరంగానూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. హంగోర్ శ్రేణి జలాంతరంగములను చైనా అభివృద్ధి చేసింది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. సాధారణ డీజిల్, ఎలక్ట్రికల్ సబ్మరైన్లతో పోల్స్తే ఇది సుదీర్ఘ కాలం పాటు నీటి లోపల ఉండగలదు. దీంతో ఈ జలాంతర్గామిని గుర్తించి ట్రాక్ చేయడం అంత సులభం కాదు. 1971 తర్వాత అరేబియా సముద్రానికే పరిమితమైన పాక్ తమ నౌకాదళ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అధునాతన ఆయుధాలను సమీకరించుకుంటోంది. మొత్తంగా 8 హంగోర్ శ్రేణి సబ్మరైన్లను దాయాది తమ నేవీలోకి చేర్చుకుంటోంది. బంగ్లాదేశ్ ఏర్పడ్డాక బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక జలాంతరగామి పిఎన్ఎస్ గాజీ విశాఖపట్నం సమీపంలో మునిగిపోయింది. ఇప్పుడు హంగోర్ జలాంతరగాముల ఒప్పందం విలువ దాదాపు $5 మిలియన్. 4 జలాంతరగాములు చైనాలో, మరో 4 కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో చైనా పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు.